పన్ను వసూళ్లపై జగిత్యాల మున్సిపల్ అధికారులు దృష్టిని సారించారు. పాత బస్టాండ్, అంగడి బజార్, మున్సిపల్ కాంప్లెక్స్లోని అద్దె చెల్లించని పలు షాపులకు నోటీసులు అంటించడంతో పాటు 3ంటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంప్లెక్స్ ను చైర్పర్సన్ సమీన్ల వాణి, కమిషనర్ స్పందనతో కలిసి పరిశీలించారు. కాంప్లెక్స్ భవనంపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించాలని, భవనం ప్రహారీ గోడకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్నేళ్లుగా మున్సిపల్ పన్ను బకాయిలు పెరిగిపోవడంతో ఆదాయం తగ్గుతూ వస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు షాపులను సీజ్ చేసినట్టు చెప్పారు. కిరాయిదారులు వెంటనే అద్దె బకాయిలు చెల్లించాలని, లేదంటే షాపులు సీజ్ చేసి వేలం నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంప్లెక్స్లో దీంట్లో వసూలు చేసే భాగంగా ఈ సెట్స్ చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న పన్నులను రికవరీ చేసుకోవడానికి రెడ్ నోటీసులు అందించడం జరిగింది. వారికి ఇంటిమేషన్ ఇచ్చి కమిషనర్ గారు చర్యలు చేపట్టడానికి ముందుకొచ్చినందుకు మేము మా మున్సిపల్ తరఫున కూడా వాళ్ళకి రెడ్ నోటీసులు ఇచ్చి పన్ను వసూలు చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీస్లో 62 కంటే ఎక్కువగా మనకి ఇక్కడ మున్సిపల్ షాప్స్ ఉన్నాయి. అయితే మున్సిపల్ షాప్ అలాట్మెంట్ చేసిన కాడి నుంచి కొంతమంది రెగ్యులర్గా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్నారు, కానీ కొందరు పే చేయట్లేదు. ఏరియాస్ డ్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి షాప్స్ అన్నిటికీ 34 వరకు కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది రెడ్ నోటీసెస్. అందులో చాలామంది ముందుకు వచ్చి కట్టినారు. ఎక్కువగా డ్యూస్ ఉండి మోర్ దాన్ 5 lakhs ఉండి 4 lakhs 3,50,000 అబోవ్ ఉన్న వాటిల్లో ఒక 3 షాప్స్కి అయితే ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మిగతా వాటికి కూడా సమాచారం ఇచ్చి అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏవైతే పీరియడ్ ఎండ్ అయిపోయినాయి ఉంటాయో వాటిని మనకి ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతిసారి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. ఆక్షన్ అనేది మధ్యకాలంలో నిర్వహించలేదు. కొన్ని ఇయర్స్కైనా సరే మనకు ఆక్షన్ నిర్వహించాల్సింది అనేది ఉంటుంది కండిషన్. సో అవన్నిటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ గౌరవ చైర్పర్సన్ గారి సలహాలు సూచనలు కూడా తీసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లుంటుందో అండి మున్సిపాలిటీకి రెవెన్యూ లాస్ అనేది కాకుండా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.